హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారా? నేను చేశాక మొత్తం ఈ ప్రిపరేషన్ అంతా మీకు నేను చూపిస్తాను. ఇప్పుడైతే పండు మిర్చి మనమైతే కడుక్కుందాము. ఇది ఒక 1/2 కిలో అండి. ఇలా అయితే శుభ్రంగా కడుక్కోవాలి, ఎందుకంటే దుమ్ము ఉంటుంది కదండి దీనిపైన, రోడ్డు పైన పోస్తారు కదా, శుభ్రంగా కడుక్కోవాలి ఇలా. ఇంకా ఉసిరికాయలు కూడా అండి, ఇవి కూడా మనం శుభ్రంగా కడుక్కోవాలి. నేను సీజన్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చాను. అసలు ఎప్పటి నుంచో అనుకున్నాను అనమాట, 1 కేజీ తీసుకొద్దామని. ఇంకా నేనైతే సీజన్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చాను. ఇవైతే శుభ్రంగా కడుక్కుందాము. శుభ్రంగా అయితే కడుక్కుందామండి. చూడండి, శుభ్రంగా కడుక్కొని తర్వాత ప్రాసెస్ చూపిస్తా. ఇప్పుడు ఇలాగైతే మనమైతే ఒక క్లాత్ అయితే పరుచుకొని వీటిని అయితే మనము ఇక్కడ ఆరబెట్టుకుందాము. ఇప్పుడైతే మనం ఇవన్నీ ఈ క్లాత్ పైన వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఇది ఏమవుతుందంటే ఈ వాటర్ అంతా ఈ క్లాత్ పైన మొత్తం ఇదంతా ఇవన్నీ డ్రై అయిపోతాయి అన్నమాట. అందుకే నేను ఫస్ట్ అయితే క్లాత్ పైన వేసుకున్నాను. తర్వాత వీటిని అన్నింటికి శుభ్రంగా తుడుచుకోవాలి. ఇవి కేజీ అయితే బాగుండు, కానీ ఇంకా ఓపిక లేక ఇంకా 1/2 కిలోనే తీసుకొచ్చాను. అవి 1/2 కిలో, ఇవి 1/2 కిలో. తర్వాత నేను ఏం చేస్తానో చూపిస్తాను. నేనైతే ఇవైతే కట్ చేసుకుంటున్నానండి, తొడిమలు తీసుకొని. ఎప్పుడు కానీ మనమైతే ఈ తొడిమలు తీసుకున్న తర్వాత ఎక్కువ క్వాంటిటీ ఉంటే మనమైతే ఇలా కట్ చేసుకోవాలి, లేకుంటే ఇవి తింపితే మన కల్లో పడుతుంది అనమాట. మనకు సీజరే కరెక్ట్, అందుకనే మీకు చూపిస్తున్నాను. నేనైతే కొంచెం పులుపు కోసం అయితే ఒక గుప్పెడు చింతపండునైతే నేనైతే ఈ విధంగా స్టవ్ పైన పెట్టుకొని ఇట్లా చేసుకున్నానండి. ఎక్కువ చింతపండు వేస్తే మళ్ళీ కారం ఉండదని చెప్పేసి కొంచెమే తీసుకున్నాను. ఇదైతే మనము ఇప్పుడు ఈ మిర్చి అయితే మనమైతే మిక్సీ పట్టుకుందాము. అమ్మో, కారం 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 స్వామి. దీంట్లో అయితే వేయించిన జీలకర్ర, మెంతులు, ఈ ఎల్లిపాయలు పొట్టుతోనే వేసుకున్నానండి. ఇంకా ఈ రాళ్ళుప్పు వేసుకున్నాను. రాళ్ళుప్పు వేసుకుంటే బాగుంటుంది. లాస్ట్లో మనం చింతపండు అయితే వేసుకుందాము. తర్వాత చూపిస్తా ఇంకా నెక్స్ట్ ప్రాసెస్. చూస్తున్నారు కదా, నేనైతే మిక్సీ పట్టుకొని ఇప్పుడు చూపించిన ఐటమ్స్ అన్నీ మిక్సీ పట్టుకొని మంచిగా నేనైతే ఒక టైట్ కంటైనర్లో పెట్టుకున్నాను అనమాట. ఇది స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అవసరమైనప్పుడల్లా ఇది పోపు పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత కలరిష్గా ఉందో, కలర్ఫుల్. మీరు కూడా ట్రై చేయండి, దోశల్లోకి చాలా బాగుంటుంది. మనం చట్నీ చేయని టైంలో ఇది వేసుకొని తినొచ్చు. జ్వరం వచ్చినప్పుడు కూడా వేసుకొని తినొచ్చు వేడివేడి అన్నంలో.